So hello guys, this is Raj. Welcome to our channel RAP Gamers YT. So guys, ఈరోజు డే 3 ఇన్ మాచర్ల. ప్రెసెంట్ అయితే ఇప్పుడు కొంచెం రెయిన్ అయితే తగ్గింది. నిన్నైతే ఫుల్గా రెయిన్ పడింది. ఇప్పుడైతే అసలు ఇక్కడికి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చామన్నమాట. వస్తామని కూడా తెలీదు, అంటే అనుకున్నాం ముందుగానే వెళ్ళాలి అని, బట్ ఫాస్ట్గా అప్పటికప్పుడే మేము అనుకొని బయలుదేరిపోయాం అనమాట. సో అసలు ఏం జరిగిందంటే అంకుల్ కాల్ చేశారు, రండి ఒకసారి అని చెప్పి అన్నారు. సో అప్పుడు డిస్కషన్ జరుగుతుంది అనమాట. అందరం కూర్చొని డిస్కస్ చేస్తాం, ఎప్పుడు వెళ్దాం, ఏం సంగతి, సరే ఒక 2-3 days తర్వాత వెళ్దాం అని చెప్పి అనుకుంటా ఉన్నాం. సో ఇంకా అనుకుని ఇంకా అట్లా నేను పోయి అనుకున్నాను అనమాట. అనుకునేసరికి ఏమైందంటే పొద్దున్నే తమ్ముడు లేపాడు. తమ్ముడు లేపి, అరే ఈరోజు మాచర్లు వెళ్తున్నావు, రెడీ ఎవరా అన్నాడు. నేనైతే షాక్లో ఉన్నాను అనమాట. మా తమ్ముడు వచ్చి ఏ షాక్ అయ్యావా అని అడిగాడు. ఇదేంది ఈ అబద్ధం చెప్తున్నాడు అనుకో నేను డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ ఏంది కథ, ఏంది ఈరోజు మనం పోతున్నామా అంటే, అవును అదే మ్యాజిక్ అని మా నాన్న అన్నాడు. వేసిన కౌంటర్కి నాకైతే బుర్ర పని చేయలేదు. సో ఇంకేం చేస్తాం, 11కి లేచాం. అసలే ఎర్లీ మార్నింగ్ అంటే మనకి 11 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ 11కి లేచేసరికి మన నిద్ర లేచే టైమింగ్స్ అట్లా ఉంటాయి. సో ఇంకా 11కి లేచేసరికి తిన్నాను, స్నానం చేశాను, రెడీ అయ్యాను, బ్యాగ్ చదువుకున్నాను, బస్ ఎక్కాను, అంతే. 11కి లేస్తే 1కి బస్సు. సో 1కి బస్సు ఎక్కేసాను, ఈవినింగ్ ఇక్కడ దిగిపోయాం. సో అది. సో గైస్ ఈరోజు వచ్చేసరికి మనం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా గుళ్ళు గోపురాల సంగతి అయిపోయింది, కథ అయిపోయింది. నాకు తెలిసి నేను మళ్ళీ బ్యాక్ టు హోమ్ రేపు వెళ్తాను అనుకుంటా. సో ఇంకా గుళ్ళు గోపురాల కథలు అయితే అయిపోయాయి. ఇంకా ఓపిక అన్ని నశించేసాయి. నాకు ఇంకా గుళ్ళు తిరిగే అంత ఓపిక లేదు. ఈరోజు వచ్చేసరికి నాగార్జున సాగర్ డ్యామ్ వెళ్తున్నాం. అండ్ ఇంకో నా ఫేవరెట్ ప్లేస్ ఉంది. నేను మాచర్లో వస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్ చూడకుండా అయితే వెళ్ళను. సో ఆ ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ నేను ఇప్పుడైతే రివీల్ చేయను, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో ఫస్ట్ నాకు తెలిసి నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే వెళ్తున్నాం. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. గైస్ ఫైనల్లీ వి రీచ్డ్ నాగార్జున సాగర్ అనమాట. సో సాగర్లోనే ఉన్నాం. అదిగో అక్కడ మీకు కనపడుతుంది కదా, సారీ కొంచెం క్లారిటీ లేదు అనుకుంటా, జూమ్ చేద్దాం. యా, సో అదిగో నాగార్జున సాగర్ డ్యామ్. వెళ్తాం, ఇప్పుడే కాదు, వెళ్తాం ఇంకా లోపలికి వెళ్తాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. వాటిలో టీ తాగేసి వర్షం అయితే చాలా ఫుల్గా ఉంది, అంటే ఆగిపోయిందిలే ప్రజెంట్ అయితే. సో ఫుల్గా చలిగా ఉంది. అండ్ అలాగే ఫ్లడ్స్ అంటున్నారు కదా, బోట్ రైడింగ్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూపిస్తాను అది కూడా మీకు. నాగార్జున కొండ ఒకటి ఉంటుంది, దాంట్లో మ్యూజియం ఉంటుంది, అది సూపర్ ఉంటుంది. సో మేమైతే ఇప్పుడు ఫ్లడ్స్ టైం కదా, లైక్ ఎలా చేస్తారో లేదో అయితే తెలీదు, ఒకసారి అడిగి కనుక్కోవాలి. ఎలా చేస్తారంటే వెళ్దాం, వెళ్ళి దాన్ని కూడా తీద్దాం. లాస్ట్ టైం నేను వెళ్ళాను, చాలా బాగుంది. అది కూడా మంచి, అంటే ఒక ఐస్లాండ్ లాగా ఉంటుంది అనమాట. ఒక కొండ ఉంటుంది, చుట్టూరు వాటర్ ఉంటుంది. సో అక్కడికైతే వెళ్దాం, చూద్దాం వెళ్దామో లేదో. గైస్ ఇదిగో ఇప్పుడే నేను పిట్టల త్వర టోపీ అండ్ పిట్టల త్వర కళ్ళద్దాలు తీసుకున్నాను అనమాట. ఇది వెనకాల చూడు, ఇదే షాపు. సో ఈ షాప్లో తీసుకున్నాను. ఎట్లున్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో ఇదైతే చాలా చూపిద్దామని వేసుకున్నా, ఇప్పుడు తీసేద్దాం. ఇది పిట్టల త్వర టోపీ. సో గైస్, అండ్ సో మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇది. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదిగో ఇదంతా వాటర్, నాగార్జున వాటర్ అనమాట. ఇదిగో ఇవి బోట్స్. చూద్దాం ఈ బోట్స్లో ఎలా ఉంది, పంపిస్తాను అంటే. నాకు తెలిసి బోట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయంటే, ఈ బోట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయంటే నాకు తెలిసి జరగట్లేదేమో ఏమి.
సో గైస్ వర్షం అయితే పిచ్చగా పడుతుంది, ఒకసారి చూడండి. ఇదిగోండి వర్షం ఫుల్ ఉంది. నాకు తెలిసి బోట్ రైడ్స్ అవేం లేవు అనుకుంటున్నా, బట్ లోపలికి అయితే ఎంట్రీ కానిస్తున్నారు. లోపలికి వెళ్ళిపోదాం, బోట్ లోపలికి వెళ్ళిపోదాం. రైట్ నౌ వీఆర్ ఇన్ ఏ బోట్. సో బోట్ లోపల ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో గైస్ బోట్ టాప్లో అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. మేము ఉన్న బోట్ మొన్న ఏదో కసలూరు బోట్ యాక్సిడెంట్ జరిగిందంట. సో అప్పటి నుంచి ఈ అక్కడికి వెళ్ళటం అయితే బోట్స్లో మానేశారంట. ఐ మీన్ కొన్ని రోజులు స్టాప్ చేస్తారంట. నెక్స్ట్ దాని తర్వాత కరోనా వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ ఒక 4-5 డేస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. సో గైస్ నేనైతే డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తాం అనుకున్నాం, కానీ చూడటానికి ఏం లేదు, అట్లీస్ట్ వాటర్ కూడా రావట్లేదు. ఒకవేళ రేపు కానీ డ్యామ్ గేట్లు తెరిచే అవకాశం ఉంటే, ఇప్పుడు దాదాపు ఫుల్ అవుతున్నాయంట. సో ఒకవేళ తెరిచే అవకాశం ఉంటే రేపు అయితే వస్తాం అనమాట. రేపు వచ్చి వీడియో చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఇక్కడ తినడానికి హోటల్ ఆగాం. హోటల్ బాగుంది, హోటల్ పేరు ఏదో ఉంది, లైక్ మర్చిపోయాను అనమాట. నేను ఇప్పుడైతే హోటల్ బ్యాక్ సైడ్ ఉన్నాను. నాకు ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా నచ్చింది ఒక్కసారి. ఈరోజు అంతా క్లౌడీగా ఉంది. సో గైస్ మీకు నేను మార్నింగ్ చెప్పాను కదా, ఒక్క నిమిషం జూమ్ చేయడానికి ట్రై చేస్తా. లైక్ ఇక్కడ మీకు అక్కడ కొండలు ఐ మీన్ నాకు తెలిసి అంతా ఫాగ్ ఉంది, సో అందుకని మీకు కనపడకపోవచ్చు, బట్ లైట్గా అక్కడ కనపడుతుంది చూడండి, కొంచెం చిన్న కొండలు. అది నాగార్జున సాగర్ కొండ అనమాట. అక్కడైతే మనకి మ్యూజియం ఉంటుంది. మ్యూజియం లోపల బుద్ధుడి అస్థికలు కూడా ఉన్నాయంట. చాలా అయితే పిచ్చగా చలేస్తుంది ఇక్కడ. ఇది లొకేషన్. ఈ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో అదనమాట. ఇంకా డ్యామ్ మీదకి వెళ్ళేది లేదు కాబట్టి, ఫుల్గా వర్షం పడుతుంది కాబట్టి బ్యాక్ టు హోమ్.